నమస్తే అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయము యంగ్ రిచ్ రిటైర్మెంట్. కామన్‌గా ఒకసారి మీరు చూస్తే రిటైర్మెంట్ అంటే అసలు అందరికీ గుర్తొచ్చే విషయం ఏందంటే ఏజ్. అంటే ఏజ్ 58 ఇయర్స్ వచ్చిందంటే రిటైర్ అయిపోయినట్టే లెక్క అన్నట్టు. 58, 60 ఇయర్స్ వచ్చిందంటే రిటైర్ అయిపోయినట్టు. తర్వాత మనకేమన్నా చేయాలన్నా కూడా ఓపిక ఉండదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక పని చేయాల్సొస్తదండి. ఎందుకంటే కుటుంబం కోసం. అంటే బ్రతకడానికి ఏదో పని చేయాలి గదా! తర్వాత కూడా పని చేస్తూ జీవితం చివరి మొత్తం చేయాలండి. అయితే ఇక్కడ మనం ఒక టాపిక్ అనుకోంగా యంగ్ రిచ్ రిటైర్మెంట్. అయితే ఈ యంగ్ రిచ్ రిటైర్మెంట్ ఎలా సాధ్యం మనకి? చాలామందికి నాకు 35 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను హ్యాపీగా లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి. నాకు మంచి కారు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, అన్ని లగ్జరీ నాకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలి. ఇలాంటియన్నీ ఉంటాయండి. కోరికలు చాలామందికి ఉంటాయి. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్. ఈరోజు అంటే మనకి ఉన్నది ఒకటే జిందగీ బాస్. ఉన్నది చిన్న జీవితం మనకి. చాలా చిన్న జీవితం. మనం జీవితం మొత్తం కష్టపడుతూ పోతే ఏమవుద్దంటే 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వస్తాయి. చివరికి మనం చేయడానికి ఏమీ ఉండదు. ఒకవేళ మీరు 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలప్పుడు మీరు సక్సెస్ అయినా అప్పుడు ఏదైనా ఒక మంచి లగ్జరీ ఒక బెంచ్ కార్ కొన్నారండి. ఒక 60 సంవత్సరాలప్పుడు ఒక మెర్సిడీస్ కార్ కొన్నారనుకోండి. అప్పుడు ఎలా ఉంటది? మీరు నడపలేరు. మీరు ఒక డ్రైవర్‌ని పెట్టుకోవాలి. ఆ డ్రైవర్ నడపాలి. అప్పుడు మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ డ్రైవ్ ఫీల్ అనేది ఎంజాయ్ చేయలేరండి. అంటే మీరు కనీసం కార్ డోర్ తీసే ఓపిక కూడా ఉండదు మనకి. అదే నేను చెప్పేదేంటంటే యంగ్ రిచ్ రిటైర్మెంట్ అంటే మీ ఏజ్ ఒక 35, 40 ఇయర్స్ వచ్చేసరికల్లా మీ చేతిలో అలాంటి కారు ఉందనుకోండి. ఒక మెర్సిడీస్ బెంజ్ కావచ్చు, మీకు నచ్చిన కారు రేంజ్ రోవర్ కావచ్చు, ఏదైనా కారు. ఆ కారు మీ చేతిలో ఉన్నప్పుడు ఎలా ఉంటది చెప్పండి? ఒక్కసారి మీరు ఓఆర్ఆర్ మీద ఎళ్తున్నప్పుడు ఎలా ఉంటదో ఒకసారి విజువలైజ్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటదండి. ఇప్పుడు నేను ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను యంగ్ రిచ్ రిటైర్మెంట్ అయ్యాండి. అంటే ఇక్కడ మీకు డైరెక్ట్‌గా అర్థం కావాలి అంటే మీరు ఏదైనా కూడా యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడే మీకు అన్నీ రావాలన్నట్టు. మీరు కలలుగన్న లగ్జరీ హౌస్ కావచ్చు, లగ్జరీ కార్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కావచ్చు, మీ లైఫ్ స్టైల్ కావచ్చు. ఏదైనా కూడా అలా రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్. మీరు జాబ్‌తో పాటు ఏదైనా ఒక బిజినెస్, ఒక సెకండ్ ఇన్‌కమ్ ఎంచుకున్నప్పుడు అంటే మీ ఏజ్ ఒక 20 ఇయర్స్, ఒక 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బిజినెస్ ఎంచుకున్నారనుకోండి. మీ ఏజ్ 35 ఇయర్స్ వచ్చేసరికల్లా 100% యంగ్ రిచ్ రిటైర్ అవుతారండి. అంటే యంగ్ రిచ్ రిటైర్మెంట్ అంటే తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదిక. అంటే 35, 40 ఇయర్స్ కల్లా మీ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. అంటే అప్పుడు లైఫ్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ అయినట్టు లెక్క. అంటే అది రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో కష్టపడాలి. ఏదైనా మనం చేసే పనిని మనస్ఫూర్తిగా ఒక ప్యాషన్‌గా చేయాలి. అంటే మన చుట్టూ సమాజం చాలామంది రకరకాలుగా ఉంటారు. రకరకాలైన పీపుల్ ఉంటారు మన చుట్టూ. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్. మనం వాళ్ళ మాట, వీళ్ళ మాట, అందరి మాట వినుకుంటూ పోతే లైఫ్‌లో మీరు కలలుగన్న లైఫ్‌ని మీరు ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేరండి. ఎప్పుడు సక్సెస్ కాలేరు. మీరు సక్సెస్ కావాలి, యంగ్ రిచ్ రిటైర్మెంటు మీ ఏజ్ 35, 40 ఇయర్స్ కల్లా మీకన్నీ రావాలి అంటే ఇప్పుడున్న జాబ్‌తో పాటు బిజినెస్ చేయండి. 100% మీరు లైఫ్‌లో సక్సెస్ అవుతారు. అంటే బిజినెస్ అంటే చాలామందికి అవకాశాలు లేకపోవచ్చు. అంటే అందరికి ఇన్వెస్ట్‌మెంటు పాసిబుల్ కాకపోవచ్చు. అందరికి బిజినెస్ చేయాలని ఉంటది. కానీ ఎక్స్‌పీరియన్స్ ఉండదు, డబ్బుండదు, పెట్టుబడి ఉండదు. అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా, ఇన్వెస్ట్‌మెంట్ లేకపోయినా, మీకు ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఒకవేళ మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉండి, మీరు 35, 40 ఇయర్స్ వచ్చేసరికల్లా మీరు యంగ్ రిచ్ రిటైర్మెంట్ అవ్వాలంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.